హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం భగవద్దర్శిని చెప్పుకుంటున్నాము. ఈరోజు హృదయములో సృష్టి స్థితి లయ అని ఉంది టైటిల్. మనం గత 2 రోజులుగా ఏం చెప్పుకున్నామంటే కళల గురించి చెప్పుకున్నాం. భగవంతుని దివ్య స్వప్నంగా సృష్టిని చూడాలని, ఆ సృష్టిలో మానవుడిగా ఉన్న మనం వ్యవహారంలో ఉన్నప్పుడు అది అంతా అంటే వ్యవహారం అంతా జాగృతావస్థలో ఉంటుంది. ఈ జాగృతావస్థలో ఉన్న వ్యవహారం అంతా కూడా రెండవ కళగా, మళ్ళీ నిద్రలోకి వెళ్ళినప్పుడు మానవుడికి స్వప్నం కలుగుతుంది. ఆ స్వప్నావస్థలో కూడా మళ్ళీ ఒక కళ కంటున్నాడు, అదే మూడవ కళగా. ఈ మూడిటిని కళగా గుర్తించాలి మనం. అది మనకు తెలియజేస్తూ వచ్చారు. ఇంకిక్కడ హృదయ స్పందనములోను ఊపిరితిత్తులు పనిచేయటలోను భగవంతుని ఈ సృష్టి స్థితి లయములు తప్పిపోకుండా నిరూపింపబడుచున్నవి. ఇక్కడ మనకి భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడు అనే దగ్గర మనం గమనించుకుంటే ఏంటి చెప్తున్నాడు? హృదయ స్పందన. మన హృదయ స్పందన ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది మనకి. అలాగే ఊపిరితిత్తులు వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. అవి లయబద్ధంగా జరుగుతుంది. మనకి చెప్తారు కదా, గుండె ఇన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికని, ఊపిరి ఇన్నిసార్లు తీసుకుంటాడు మనిషి యావరేజ్గా ప్రతి నిమిషానికి అని. ఊపిరితిత్తులేమో కోచిస్తూ ఆ గాలిని తీసుకోవటం వదలటం జరుగుతూ ఉంటుందని. ఇవన్నీ సిస్టమేటిక్గా ఒక తేడా లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ప్రతి మానవుల్లోని అలాగే జరుగుతాయి. అంటే ఇది అంతా ఎలా జరుగుతోంది అంటే భగవంతుడే అక్కడ ఉన్నాడు కనుక ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. లేకపోతే ఇవన్నీ అంత నియమబద్ధంగా జరగడం కష్టం. అలాగనే ఏదైనా చిన్న తేడా వచ్చింది అంటే ఆ సిస్టంలో ఏదైనా కొంచెం టైము తేడా వచ్చినా, కొట్టుకునే టైమ్స్ ఎక్స్ట్రా అయిపోయినా తగ్గిపోయినా, అవన్నీ కొద్దిగా తేడా వచ్చినా అది ఒక జబ్బు లక్షణంగా తీసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తారు మనకి కదా. అంటే భగవంతుడు అందరిలోని ఉండి ఆ సిస్టమేటిక్గా జరిగే ప్రక్రియ లోపల చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమో ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అలాగే కిడ్నీస్ వర్క్ చేస్తుంటాయి, అన్నీ వర్క్ చేస్తుంటాయి. డైజెస్ట్ సిస్టమ్ చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రతిదీ సిస్టమేటిక్గా లోపల మనకి కనబడని మెషినరీ చాలా ఉంది. ఆ మెషినరీ అంతా ఎలా వర్క్ చేస్తుంది అంటే ఆ భగవంతుని యొక్క ఆ స్పందన, ఆ భగవంతుని యొక్క శక్తి అక్కడ పనిచేస్తోంది. ఈ సృష్టి స్థితి లయములు తప్పిపోకుండా నిరూపింపబడుచున్నవి. ఇవి తప్పిపోవట్లేదు. సృష్టి జరగడం, స్థితి జరగడం, లయ జరగడం తప్పిపోకుండా నిరూపింపబడుతున్నాయి. లోపల జరుగుతున్నవి కూడా నిరూపింపబడుతున్నాయి. ఇప్పుడు మనకి చెప్తారు, మన లోపల ఈ కణాలు ఎన్నో వేల లక్షల కణాలు ఉంటాయి మన లోపల. ఆ కణాలు ప్రతి క్షణం ఒకటి చచ్చిపోతూ ఉంటుంది, ఒకటి పుడుతూ ఉంటుంది, అలా జరుగుతూనే ఉంటుందట. అంటే ఒక వారం రోజులు గమనిస్తే మన లోపల సెల్స్ కొత్తవే ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఈ క్షణం టైం నోట్ చేసుకొని మనం ఇప్పుడు నా శరీరంలో ఉన్న సెల్స్ అన్నీ చూసుకుంటే కరెక్ట్గా ఈ టైం మళ్ళీ 1 వీక్ అయ్యాక చూస్తే ఏ సెల్లు ఈ రోజు ఉన్నది ఉండదు ఇంకా. అంటే కొన్ని సెల్స్ చనిపోతూనే ఉంటాయి, ప్రతి క్షణం కొత్తవి వస్తూనే ఉంటాయి. మనలో ఉన్న ఇన్ని సెల్స్ కూడా పూర్తిగా కొత్తగా మారడం ఒక 1 వీక్ టైంలో అయిపోతుందట. ఆ 1 వీక్ అయ్యాక చూస్తే మళ్ళీ ఆ 1 వీక్ కంప్లీట్గా అన్ని సెల్స్ ఒకసారే పోయి ఒకసారి రావడం అన్నది జరగదు. ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని వస్తుంటే కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తుంటే కొన్ని పోతూ ఉంటాయి, అలా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే బ్రహ్మాండాల సృష్టిలో కూడా బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి అని చెప్తాం కదా. అది మన సిస్టము. బయట విశ్వంలో ఏం జరుగుతుందో మన శరీరంలో కూడా అదే జరుగుతుంది అని చెప్తారు. బయట సిస్టమ్ ఏంటి? చంద్రుడు భూమి చుట్టూ తిరగటం, భూమి ఏమో సూర్యుడి చుట్టూ తిరగటం, ఇదంతా జరుగుతూనే ఉంది బయట. ఆ తిరగటం అన్నది
అలాగే మన శరీరంలో కూడా ఈ కణాలు అవి కూడా ఈ అన్ని అణువులు పరమాణువులు అన్నీ ఒకదాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అంటే బయట ఏంటి సిస్టమ్ జరుగుతుందో లోపల బాడీలో సిస్టమ్ కూడా అలాగే ఉంది. అందుకే భగవంతుడు నీ లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అలాగే విశ్వం నీలో ఉంది, నువ్వు విశ్వంలో ఉన్నావు అంటారనమాట. ఏంటా అని అర్థమయ్యేది కాదు మొదట్లో. విశ్వం నాలో ఉండడం ఏంటి, అంత పెద్ద విశ్వం కదా, ఇదంతా నాలో ఎలా ఉంది అని ఆలోచన వచ్చేది కొత్తలో విన్నప్పుడు. తర్వాత మనకి అన్నీ వింటూ ఉన్నాగా ఇదంతా లోపల అర్థం అవడం మొదలైంది. భూమి యొక్క తత్వం గురించి కూడా అలాగనే ఒకసారి మనకి భూతత్వం అంటూ ఉంటాం కదా. లోపల ఒక బయట గాలి తగులుతూనే ఉన్నా లోపల తెలియని ఒక ఒక్క పెడేస్తున్నట్లుగా బాడీ లోపల ఒక వేడి ఒక్కగా ఉండేదన్నమాట. అలా ఆలోచిస్తుంటే ఏంటి బయట ఇంత గాలి వేస్తుంటే లోపల ఒక్కేంటి అనుకున్నప్పుడు భూమికి ఏం జరుగుతుంది, భూమాత బయటంతా వర్షం పడిపోయింది ఉంది, ఆ పైపొర మీదే ఉంది. లోపల ఏం చేస్తున్నాం, ఉన్న నీరంతా బయటకు లాగేసి ఉండడంలో లోపల ఉడికిపోతూ ఉంది భూమాత అని ఒకరోజు క్లారిటీ ఇచ్చారనమాట. అంటే నీ శరీరం పైన నీరు పోసినా లోపల వేడి ఎలాగైతే నువ్వు మంచినీళ్ళు తాగకుండా పూర్తి డ్రై చేసేసావు అనుకో శరీరాన్ని, లోపల వేడిగానే ఉంటుంది. అలాగా భూమాతకి లోపల ఏం జరుగుతుందో ఒకసారి నాకు ఒక విజన్ వచ్చిందనమాట. అంటే ప్రతి తత్వం కూడా మనకి లింక్ అయి ఉన్నాయి పంచభూతాలతో, భగవంతునితోని లింక్ అయిపోయి ఉన్నాం మనం, అందులోంచే వచ్చాం కనుక ప్రతీది లింక్ అయి ఉందన్నమాట. అలాగ మనం ప్రతీది అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే భగవంతుడు అన్నిటా అందరిలోని ఎలా ఉన్నాడు అనేది కూడా మనకి తెలుసుకోవటం ఈజీ అవుతుంది. బయటంతా సిస్టమేటిక్గానే జరుగుతుంది. కరెక్ట్గా మనకి గంటలు నిమిషాలతో సహా సూర్యచంద్రులు తిరగడం, భూమి ఎంత టైం పడుతుంది తను తిరగడానికి, తను సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 year పడుతుందని, ఇవన్నీ ఎలా చెప్తున్నారు, కరెక్ట్గా జరుగుతుంది. అది ఏ రోజు మారదనమాట. అందుకని చక్కగా లెక్కేసి చెప్పగలిగారు. అంత సిస్టమేటిక్ ఎందుకు జరుగుతుంది, భగవంతుడే దీనికి అందరికీ కారణం కనుక ఆ భగవంతుని యొక్క సృష్టిలో ప్రతిదీ సిస్టమేటిక్గానే ఉంది. మన శరీరంలో జరిగే సిస్టమ్ కూడా భగవంతుని సృష్టే. హృదయం యొక్క ప్రతిస్పందనంలో గుండె వికాసం పొందుట అంటే పెరగడం, విశ్రాంతి తీసుకోవడం, గుండె ముడుచుకోవటం, సంకోచించటం మొదలగు సంకోచ వికాసముల ద్వారా జరుగుతున్న సమయమందే శిశువు జన్మించడం జరుగుతుందట. అలాగే శిశువు పోషింపబడడం జరుగుతుందంట స్థితి. చివరికి ఏమవుతుంది, గుండె చర్మముగా సంకోచించడం ద్వారా విశ్రాంతి రూపంలో దేహము విడువడుతున్నది, మరణం అని చెప్తాం, దాన్ని లయం అయిపోతుంది. అంటే గుండె కొట్టుకోవటం జరుగుతున్నంతసేపు స్థితి, గుండె వికసించినప్పుడు సృష్టి అని చెప్తున్నారు. అంటే సృష్టి జరిగింది, శిశువు పుట్టాడు, స్థితి జరుగుతూనే ఉంది. అంటే అది వాడు ఉన్నంత వరకు గుండె లబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది. అది చివరికి వచ్చేసరికి అది విశ్రాంతి తీసుకునే సమయం వచ్చినప్పుడు అది ఆ సంకోచించడం ద్వారా విశ్రాంతి రూపంలోకి వెళ్ళిపోద్దట. ఆ విశ్రాంతి రూపంలోకి వెళ్ళిపోవటమే దేహాన్ని విడిచిపెట్టింది అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ లయము, సృష్టి జరిగింది, స్థితి జరిగింది ఉన్నన్నాళ్ళు, లయం జరిగినప్పుడు మరణము అని పేరు పెట్టాం. ఈ వ్యతిరేక సంస్కారముల ఆవశ్యకత, ఈ వ్యతిరేక సంస్కారముల ఆవశ్యకత గురించి చెప్తున్నారు. సంస్కారములు రద్దగుటకు భిన్న అనుభవములు తప్పక అవసరం. మనలో ఉన్న సంస్కారాలు రద్దయిపోవాలి అంటే రకరకాల సంస్కారాలు ఉంటాయి కనుక రకరకాల అనుభవాలు కూడా మనకు అవసరం ఉంది. లేదు అంటే ఇన్ని రోజుకి మన లైఫ్ స్టైల్ చూసుకుంటే, లైఫ్లో జరుగుతున్న విషయాలు కానీ గమనిస్తే ఏ ఒక్కరోజు ఇంకోలా ఉండదు. ఈరోజు ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు, నిన్న జరిగిందే ఈరోజు జరుగుతుందా అంటే అలాగేమీ ఉండదు. మొత్తం మారిపోతూనే ఉంటుంది, కొత్త అనుభవం వస్తూనే ఉంటుంది, పాత అనుభవం పక్కకి వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఈ అనుభవాలు ఇన్ని రకాలుగా ఎందుకు వస్తున్నాయి అంటే మన సంస్కారాలన్నీ రద్దు అవ్వాలి కనుక రోజుకొక సంస్కారం ఎదురవుతూనే ఉంటుంది. కొన్ని గట్టిగా గాఢంగా ఉన్న గట్టి సంస్కారాలు కొన్ని సంవత్సరాలు అదే సంస్కారానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా జరిగి మనలో ప్రిపరేషన్ జరిగి
ఆ సంస్కారం రద్దయిపోద్ది. అలాగా చిన్న చిన్న సంస్కారాలు ఏ రోజుకి ఆ రోజు ఎదురవుతాయి, రద్దయిపోతూ ఉంటాయి. అంటే మనం సంతృప్తి పడితే చాలండి, రద్దయిపోతాయి. సంతృప్తి పడకుండా ఇంకా కోరుకుంటున్నంతసేపు సంస్కారం సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో, పద్మావతి గారు మ్యూట్లో పెట్టుకోండమ్మా. పద్మావతి గారు మ్యూట్లో. సో సంస్కారాలు రద్దవ్వాలి అంటే కొద్దిగా నిమిషాల్లోనే అయిపోయి ఉంటాయి. చిన్న చిన్న సంస్కారాలు, బాగా పెద్ద పెద్ద సంస్కారాలు కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడేలాగా జరుగుతూ, అప్పుడు మనం ఇంకా నాకొద్దు అనే భావం కలిగి అందులోంచి బయటపడిపోతాం. ఈ భిన్న అనుభవములు మాత్రమే చిక్కగా ఉన్న సంస్కారములను సమూలముగా పెకిలించగలవు. అందుకని మన లోపల గట్టిపడిపోయి చిక్కగా ఉన్న సంస్కారాలని పెకిలించాలి అంటే రకరకాల అనుభవాలు రావాల్సిందే. చూడండి, ఒకసారి ఇప్పుడు మనకి చెప్తారనమాట, ఇప్పుడు మనలో అహంకారం ఉంది. ఆ అహంకారం మనం లోపల ఈగో అంటాం కదా. ఈ ఈగో అందరికీ ఉంటుంది, కానీ కొంతమందికి ఒక వెన్నవలే కరిగిపోద్ది. ఆ ఈగోని వాళ్ళు గుర్తించగానే ఒప్పేసుకుంటుంది మనసు. నాలో ఈగో ఉంది, ఇది లేకుండా జీవిస్తే భగవంతుని స్వరూపమే కదా ఉన్నది అని యాక్సెప్ట్ చేయగలిగితే వెన్నలాగా వెంటనే కరిగిపోద్ది. కొంతమందిలో ఈగో కాస్త కొబ్బరికాయ టెంకు లాంటిది, కొట్టి కొట్టి 2-3 సార్లు పగిలితే కానీ వదలదు. కొంతమందికి 15 సార్లు కొట్టినా కూడా పెగలదు. అలాగుంటుంది కొంతమందికి అహంకారం. అది కొంత టైం తీసుకుంటుంది. కొంతమంది అహంకారం ఎట్లాగుంటుంది అంటే ఇనుపు మొక్కలాగా ఉంటుంది. ఇంకా అది ఎంతకీ లొంగదు, అసలు ఉందని ఒప్పుకోడాడు. అప్పుడు ఈ జన్మే ఉండదు, ఈ జన్మ దాటిపోతాడు, ఇక్కడ యాక్సెప్ట్ చేయలేడు, ఎన్ని జన్మలో పట్టొచ్చు. అందువలన ఈ సంస్కారం రద్దవడం అంటే ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. ఉంది నాలో, భగవంతుడా నన్ను ఎలాగైనా ఈ సంస్కారం నుంచి బయటపడే అనే భావంలో నిత్యం ఉంటే తప్ప వాడు కూడా మనకి హెల్ప్ చేయలేడనమాట. అందుకని ఆ భావాన్ని ముందు మనం ఒప్పుకోగలిగితేనే అది వెన్నలా కరిగిపోవడమా, ఆ కొబ్బరి పెంకులాగా విరగడమా, ఇనుప మొక్కలాగా మళ్ళీ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవ్వడమా అన్నది జరుగుతుంది. జాగ్రత్త అవస్థలో మానవుడు బాహ్య కార్యకలాప నిమగ్నుడై ఉండుట వంటిది పునర్జన్మ ప్రక్రియ. జాగ్రత్త అవస్థలో మానవుడు బాహ్య కార్యకలాప నిమగ్నుడైపోయి ఉండడం లాంటిదే ఈ పునర్జన్మ ప్రక్రియ. అంటే ఇక్కడ పునర్జన్మ అని ఎందుకు అంటున్నాడు అంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మన అందరం కూడా ఇదివరకు రోజుల్లో ఈ 10-15-20 సంవత్సరాల ముందు మనం ఎలా ఉన్నామంటే ఏమీ తెలియదు మనకి. బాహ్యంగా ఏం జరుగుతుందో, స్కూల్కి వెళ్ళాం, పెరిగాం, పెద్దయ్యాం, పెళ్ళిళ్ళు చేశారు, ఇంక భర్త, అత్తగారు ఇల్లు, అత్తవారి ఇల్లు, వండడం పెట్టడం, వాళ్ళు తిడితే మళ్ళీ బాధపడడం, ఏడవటం, మళ్ళీ సర్దుకోవటం, సహనంతో ఓర్పుగా ఉండాలమ్మా అనుకోవటం, మళ్ళీ సర్దుకోవడం, మళ్ళీ పనులు చేయటం, బాహ్యంగా వ్యవహారాలు చేసుకుంటూ వెళ్ళాం. మన నిమగ్నత అంతా ఎక్కడుంది? బాహ్య కార్యాల పట్లే ఉంది. అప్పుడు మరి అది పునర్జన్మకి కారణం అవుతుంది కదా. అలాగా పునర్జన్మ రావడానికి ప్రక్రియ మారింది. సంస్కారముల వలననే సృష్టిలో నిద్రావస్థ అయి ఉంటుంది. ఇది నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, పగటి దైనందిన జీవితమును స్థాపింపబడుచున్నవి. అయితే సంస్కారముల వల్లనే సృష్టిలో నిద్రావస్థ కానీ, జాగ్రత్త అవస్థ కానీ, పగటి దైనందిన జీవితం కానీ ఏర్పడుతుందని చెప్తున్నారు. మనం చెప్పుకుంటున్నాం కదా ఎప్పటికప్పుడే. అందుకే గురువుగారు ఎప్పుడు అంటారు కూడా, నీకు నిద్ర పట్టాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండాలి, నువ్వు మరణించాలి అన్నా ఈశ్వరానుగ్రహం ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది మనకి ఎలాగా అనుకుంటాం, కానీ నిద్ర కూడా అక్కడ సృష్టిలో నిద్రావస్థ అయినా జాగ్రత్త అవస్థ అయినా రెగ్యులర్గా జరుగుతున్న ఈ దైనందిన జీవితం అయినా కూడా దేని పట్ల ఆధారపడి ఉంది అంటే ఈ సంస్కారముల పట్ల ఆధారపడి ఉంది. ఎందుకు ఈ సంస్కారాల పట్ల ఆధారపడి ఉంది అనుకుంటే, చూడండి, ప్రశాంతంగా జీవితం గడిచే వాళ్ళకి నిద్ర కూడా హాయిగా పట్టేస్తుంది. ఎక్కువగా ఆలోచనలు ఉన్న వాళ్ళకి తర్వాత కాస్త బాధ్యతగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. లేదు అంటే నిద్ర పట్టి ఉలిక్కమని లేస్తూ ఉంటారు. ఎందుకంటే లోపల ఒక ప్రశాంతత లేదు అని అర్థం.
చాలామందికి ఒక వయసు వచ్చేసరికి నిద్ర సరిగ్గా పట్టలేదండి అంటారు. ఎందుకంటే ఏదో తెలియని ఒక ఆలోచన గట్టిగా లోపల ఉంటుందన్నమాట. ఉంటేనే నిద్ర సరిగ్గా పట్టదు. బాధ్యతగా ఫీల్ అవుతాం. నేను చెయ్యాలి, పర్ఫెక్ట్గా చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది బరువయ్యి లోపల నిద్ర పట్టినప్పుడు ఒక ప్రశాంతమైన నిద్ర ఉండదు. లేచేటప్పుడు కూడా అలజడిగా లేచినట్టుగా లేవడం అవుతుంది. ఎప్పుడైతే సాధనలు పెంచుకుంటూ ప్రశాంతంగా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ దైవీ కార్యం ఇదంతా నాకు సంబంధం లేదు, జరగాల్సిందే జరుగుతుంది, జరిగేదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను సాక్షిగానే ఉంటాను, నేను ఎక్కువ వర్రీ పెట్టుకోను, నా మనసుతో ఆలోచించను అని నిర్ణయించుకోగలిగితే, దానిలోకి మీరు వెళ్ళగలిగితే మాత్రం అప్పుడు నిద్ర ఒక ఒక పద్ధతిగా వచ్చేస్తుంది అన్నమాట. సృష్టిలో ఉన్న మిథ్య జీవితము సాధారణ సుషుప్తి తోడను సాధారణ జాగృతి తోడను ఏర్పడి ఉన్నది. సృష్టిలో ఉన్న మిథ్యా జీవితం, ఈ జీవితం అంతా ఎలాంటి జీవితం? మిథ్య, లేనిదే జీవితంగా కనిపిస్తుంది మనందరికీ కూడా. ఈ లేని జీవితం, మిథ్యా జీవితం, ఇది ఎలా ఉంది? సాధారణ సుషుప్తితో ఉంది, సాధారణ జాగృతితోనే ఉంది. అంటే ఈ మిథ్యా జీవితం సాధారణమైన సుషుప్తి అవస్థ ఉంది, సాధారణ జాగృతి అవస్థతో కలిసి ఉందట. సృష్టిలో ఒక ప్రాణి పొందే సుషుప్తికిని మానవుని సుషుప్తికిని భేదం ఉందట. ఇప్పుడు మానవుడికి సుషుప్తి అవస్థ గాఢ నిద్ర ఎలా ఉంటుందో ఆ దానికి, అలాగే మిగిలిన జీవరాశులు ఉంటాయి కదా, ప్రాణులన్నీ కూడా, వాటి సుషుప్తి ఒకలా ఉండదని చెప్తున్నారు. ఇక్కడ భేదం ఉందంట. అట్లే సామాన్యుని సుషుప్తికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడి సుషుప్తికి కూడా భేదం ఉంది అంటున్నాడు. కరెక్టే కదండి. ఇక్కడ మనం ఎందుకంటే మిగిలిన ప్రాణులకి బుద్ధి అది లేదు కదా, బుద్ధి వీక్షించి లేదు, జ్ఞానం లేదు వాటికి, అందువలన అవి ఒకలా నిద్రపోతాయి అంతే. ఇక్కడ మరి మానవుడికి అన్ని రకాలు ఉన్నాయి కదా, బుద్ధి ఉంది, నిద్ర సమయంలో ఆ బుద్ధిని బట్టి మన స్థితి ఉంటుంది. జ్ఞానం ఎలా పడుకుంటాడని చెప్పుకున్నాం మనం మొన్న క్లాస్లో. ఆయన ప్రజ్ఞ మేలుకునే ఉంటుంది, నిద్ర అన్నది లోపల దానికి ఉండదు. ఆత్మస్థితిలో ఆత్మకి నిద్ర ఉండదు. ఈ నిద్ర అంతా ఈ బాహ్య శరీరానికే అని చెప్పుకున్నాం కదా. సో వాడు బాహ్య శరీరం మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పటికీ లోపల ఉన్న ప్రజ్ఞ మేలుకునే ఉంటుంది. గురువు ఎట్లా పనిచేస్తాడు అన్నప్పుడు గాఢ నిద్ర సుషుప్తి అవస్థలో మనం ఉన్నప్పుడు ఆయనలో ఉన్న సుషుప్తి అవస్థలో ఆయన నిద్రలోకి వెళ్ళరు కనుక అది వ్యాపించి ఉన్న ఆ గురుతత్వమే అంతటా తిరుగుతూ ఎక్కడ శిష్యుడు ఏమి కోరుకుంటున్నాడు, ఏ ఇబ్బంది పడుతున్నాడు, ఏ సందిగ్ధంలో ఉన్నాడు, ఎలాంటి ప్రశ్నతో మిగిలిపోతున్నాడు అని ఆయన తిరిగి చూసుకుంటూ ఆయనకి ఆ సమస్య నుంచి బయటపడేస్తూ ఆ వ్యవహారం అంతా ఆయన సుషుప్తిలోనే జరుగుతుంది. మనకి మానవుడికి ఎలా జరుగుతుంది? హాయిగా నిద్రపోతాము, ఏమీ తెలియని స్థితిలో ఉంటాము. ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, అంతరేంద్రియాలు అన్నీ సమంగా హాయిగా నిద్రలో ఉండిపోతాయి, రెస్ట్లో ఉంటాయన్నమాట. అప్పుడు ఉన్నది ఏంటి? లోపల ఉన్న ఆత్మ తనతో తనే ఉంటుంది, ఆ ఉనికితో ఉంటుంది, ఆ ఒక తెలియని ఆ హాయిని అనుభవిస్తాడు మానవుడు. అది సామాన్య మానవుడు. అలా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు సుషుప్తి కొంచెం తేడాగా ఉంటుందని చెప్తున్నారన్నమాట. ప్రపంచంలో ఉన్న ప్రత్యేగాత్మలు, ఈ ప్రత్యేగాత్మ స్థితికి చేరిన మానవులు అంటే సాధకులు భౌతిక గోళము యొక్క సరిహద్దుల లోపలే ఉంటాయట. ఇప్పుడు ఆత్మ స్థితికి వెళ్ళాడట. ప్రత్యేగాత్మ అంటే ఒక నాలో ఉన్న ఆత్మని గుర్తించుకున్న స్థితి. కానీ వాడికి కూడా సరిహద్దు ఉందంట. ఎక్కడ వరకు? భౌతిక గోళం వరకు. ఆ సరిహద్దు లోపలే ఉన్నాడట వాడు. ఎందుకంటే తన లోపల వరకే ఆత్మని గుర్తించుకున్నాడు కనుక వాడికి సరిహద్దు ఎక్కడి వరకు ఉంది? భౌతిక గోళం వరకే ఉంది. అన్ని భౌతిక సూర్యుళ్ళు, అన్ని చంద్రుళ్ళు, అన్ని ప్రపంచములు, అంతరిక్షము అంతయు కలిసి భౌతిక గోళం. భౌతిక గోళం అంటే ఇంచుమించుగా సృష్టి అంతా చెప్తున్నారు ఇక్కడ. ఎంత గొప్ప దార్శనికుడైనను, ఎంత గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అయినను వీరిద్దరూ భౌతిక గోళము లోపలనే ఉన్నారు. అది అంటే ఇక్కడ విజ్ఞానవేత్త, మనం కొంత జ్ఞానాన్ని పొందాము,
అలాంటి మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో కొంత జ్ఞానాన్ని సంపాదించి ప్రత్యేగాత్మ స్థితికి వెళ్ళిన ఒక సాధకుడైనా, అలాగే మనకి శాస్త్రవేత్తలు భౌతిక గోళం దాటి వెళ్ళలేకపోతున్నారన్నమాట. ఈ భౌతిక గోళం లోపలే ఉన్నాడట. అలాగే బహు సున్నిత పదార్థములైన ఈతరు, అణువు, కంపనము, వెలుతురు, రోదసి ఇవన్నీ సున్నిత ద్రవ్యములైనప్పటికీ అవి భౌతిక పదార్థములే. ఈ మూడు ఇవన్నీ కూడా ఈథర్ అంటే మనకి సూక్ష్మ శరీరయానం అంటాము, సూక్ష్మం అంటాము. ఇవన్నీ వెలుతురు రూపంలో మనకు కనిపించేది. రోదసి అంతరిక్షం అంతా కూడా సున్నితమైన ద్రవ్యాలు. అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ ఫాము స్థూల రూపాలు గట్టిగా మనకి ఘన పదార్థాలుగా కనిపిస్తాయి. అలాగే ద్రవ్య పదార్థాలు ద్రవ రూపంలో నీరులాగా కనిపిస్తాయి. అలా కాకుండా ఇవన్నీ ఎలాగా, ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే మనం ఏం చెప్పుకుంటున్నాము, నీ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి ప్రవాహం జరుగుతోంది, నీ లోపలికి వస్తోంది అంటున్నాం. అది మనకి కనిపించడానికి లేదు. అది అలాగని లేదా అంటే ఉంది కదా. సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. అవి చాలా సున్నితంగా ఉంటాయి. అలాగా ఈ కొన్ని మనకి ఈ సూక్ష్మ శరీరాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చెప్తున్నారంటే సున్నిత ద్రవ్యములు అయి ఉంటాయి అవి, కానీ భౌతిక పదార్థములే అని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక గోళం లోపలే తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ వెలుగు అవ్వచ్చు, ఈథర్ అంటారనమాట, అంటే సూక్ష్మం. ఆ ఈథర్ అవ్వచ్చు, ప్రాణమయ కోసం ఇలా చెప్తాం కదా మనం. అదంతా కూడా ఈ భౌతిక గోళం లోపలే ఉందట. ఇదంతా కూడా భౌతిక గోళం లోపలే జరుగుతూ ఉంది. దాన్ని భౌతిక పదార్థాలనే పిలుస్తాము. భౌతిక పదార్థం అని ఇక్కడ దేనికి పేరు పెడుతున్నారు అని గమనించుకుంటే మనం సృష్టి వచ్చింది కదా, ఈ సృష్టిలోకి వచ్చిందంతా అనుకుందాం భౌతికమని. అది సృష్టికి మూలం, సృష్టికి రాకముందు ఉన్నది సత్య పదార్థం, సత్ వస్తువుగా చెప్పుకుందాం. ఇంకా పంచగోళములు, త్రిభువనములు, ఇవన్నీ అన్నమయ, భువనము, ఇదంతా పైన హెడ్డింగ్స్ పెట్టుకున్నాము మనం. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక గోళము ఒకటి, సూక్ష్మ గోళము ఒకటి, మానసిక గోళము మూడవది, నాలుగవది సంయుక్త గోళము, 5 సత్యగోళము. అంటే గోళాలే 5గా చెప్పారు. చెప్పి ఏం చెప్తున్నారు, ఒకటి భౌతిక గోళము అన్నారు. అంటే మనం మొన్న ఒకసారి చెప్పుకున్నాం, నిన్న చెప్పుకున్న దానిలో ఎన్ని స్థితులు, ఇంచుమించుగా 6 స్థితుల వరకు కూడా ఈ భౌతిక గోళంలోనే ఉన్నాయి. 7వ స్థితి కూడా భౌతిక గోళమే, కానీ ఆధ్యాత్మిక మార్గం మొదలైనప్పుడు 7వ స్థితి అని చెప్పారు. 7వ స్థితి నుంచి 8వ స్థితిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మధ్యలో ఉన్న అది మనోనాశ అని పేరు పెట్టి నిర్వాణం అని పేరు పెట్టారు. కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత పైన ఇంకో గోళం ఉంది. ఆ గోళానికి ఏం పేరు పెట్టారంటే అది బ్రహ్మ వస్తువుగా పెట్టారు, అంటే బ్రహ్మాండంగా పెట్టారనమాట. సో ఈ భౌతిక, సూక్ష్మ, మానసిక గోళం అన్నవి 3 కూడా మనకి ఈ జీవుడివి కింద స్థితిలో పిండాండంగా చెప్పుకోవచ్చు, వ్యష్టిగా. అదే సమిష్టిలోకి వెళ్ళినప్పుడు అది బ్రహ్మాండంలోకి వెళ్ళినట్టుగా అర్థం. అక్కడ సంయుక్త గోళము, సత్యగోళము అని పేరు పెట్టారు. సంయుక్త గోళము అన్నప్పుడు బ్రహ్మాండంగా తీసుకుందాము. అక్కడ పరమాత్మ స్థితి ఏర్పడినట్టుగా లెక్క. ఆ పరమాత్మ యొక్క స్థితిలో సమిష్టి ప్రయాణం జరుగుతుంది మనకి. ఆ సమిష్టి ప్రయాణం జరిగి అది ఒక గోళంగా చెప్తున్నారు ఇక్కడ. దాన్ని దాటినప్పుడు ఏదైతే ఉంటుందో పరబ్రహ్మ, పరాత్పర పరబ్రహ్మ అని పేర్లు పెట్టామే, దానికి వెళ్ళినప్పుడు సత్యగోళంగా చెప్పుకోవచ్చు మనం. ఈ పరస్పర సంబంధ గోళములు ఇవి ఎలా ఉంటాయి, ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నప్పటికీ కూడా ఆ పైనుంచి మనకి అందాల్సింది అందుతూ ఉంది కదా. జ్ఞానమే అవ్వచ్చు, ఏదైనా ఒక శక్తి అవ్వచ్చు, మూలం ఒకటే కదా. అక్కడి నుంచి మనకు రావాల్సింది వస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అక్కడికి వెళ్తూ ఉంటాము. మళ్ళీ అక్కడ జన్మ పూర్తవునప్పుడు మళ్ళీ కిందకి భూమి మీదకి వస్తుంటాము. ఇలా ఈ ప్రయాణం అంతా జరుగుతూనే ఒకదానికొకటి పరస్పర సంబంధ గోళాలుగా ఉన్నాయి ఇవి. భౌతిక గోళము యొక్క ఉనికి పూర్తిగా సూక్ష్మ గోళంపై ఆధారపడి ఉంది.
అనేక తరహాలలో సూక్ష్మగోళమునకు భిన్నమైనది. ఇక్కడ మనకి స్థూల గోళం ఏదైతే ఉందో ఈ మూడు కలిసిందే స్థూలం. భౌతిక, సూక్ష్మ, మానసిక గోళాలు మూడు కలిసి ఒక మనం ఏంటనుకుంటాం భౌతిక గోళంగా చూసుకుంటే, ఈ కాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విడివిడిగా చెప్తున్నాడు. భౌతిక గోళం యొక్క ఉనికి పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంది? సూక్ష్మగోళంపై ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి కూడా ఈ శరీరాలు చెప్పినప్పుడు ఈ భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అని చెప్పుకుంటూ ఉంటాము. సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉంది. ఆ సూక్ష్మ శరీరంలో మూడు కలిసి ఉంటాయి అన్నమాట. ప్రాణమయ కోసము, మానసిక మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఈ మూడు కలిసే సూక్ష్మ శరీరం అని చెప్తాం మనం. అది ఇక్కడ చెప్తున్నాడు. సో సూక్ష్మ గోళంపై ఆధారపడి ఉంటుంది. ఏది? ఈ భౌతిక గోళం. అనేక తరహాలలో ఈ సూక్ష్మ గోళమునకు భిన్నమైనది. నిజానికి చెప్పాలంటే ఆధారపడైతే ఉంటుంది, కానీ భిన్నంగా ఉంది. భౌతిక గోళం లక్షణాలు వేరు, భౌతిక శరీరం పూర్తిగా ఈ లక్షణాలు కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఈ సూక్ష్మం అన్నది పూర్తిగా వేరు కదా, రెండిటికి పూర్తిగా భిన్నమే. భౌతిక గోళము సూక్ష్మగోళము యొక్క ఫలితమైనప్పటికీ సూక్ష్మగోళము పూర్తిగా స్వతంత్రమైనది. అది సూక్ష్మగోళంపై ఆధారపడి ఉన్నది. ఇక్కడ భౌతిక గోళము సూక్ష్మగోళం యొక్క ఫలితం అయింది. అంటే సూక్ష్మగోళంలో ఉన్నదానికి ఫలితంగా ఈ స్థూలం భౌతిక గోళం ఏర్పడింది. సూక్ష్మగోళము పూర్తిగా స్వతంత్రమైంది. సూక్ష్మం ఎప్పుడు పూర్తిగా స్వతంత్రం అని చెప్తున్నాడు. ఇది సూక్ష్మగోళంపై ఆధారపడి ఉన్నది. సూక్ష్మగోళం పూర్తిగా స్వతంత్రమైనది, ఇది సూక్ష్మగోళంపై ఆధారపడి ఉన్నది అని అంటున్నాడు. అక్కడ చిన్నది తేడా వచ్చినట్టు. అదేనమ్మా, అదే. సూక్ష్మగోళము భౌతిక గోళము సూక్ష్మగోళం యొక్క ఫలితమైనప్పటికీ సూక్ష్మగోళము పూర్తిగా స్వతంత్రమైనది, ఇది సూక్ష్మగోళంపై ఆధారపడి ఇది ఇక్కడ చిన్న తేడా వచ్చిందండి. ఇది నాకు తెలిసి ఇక్కడ మానసిక గోళంపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మగోళం మానసిక గోళంపైయే కదా ఆధారపడి ఉంటుంది. చూద్దాం, ముందుకెళ్తే మనకి ఆ కరెక్షన్ వచ్చేస్తుంది. భౌతిక గోళము అసంఖ్యాక ప్రపంచములు, సూర్యులు, చంద్రుళ్ళు, నక్షత్రములు, ఇంతెందుకు చాలా మోటైన జడ పదార్థము నుండి బహు సున్నితమైన భౌతిక పదార్థం వరకు వీటన్నింటితో కూడి ఉన్నది. భౌతిక గోళం ఎలా ఉందట? అసంఖ్యాకంగా, అంటే చాలా 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 సంఖ్య లెక్కించలేని విధంగా ప్రపంచాలు ఉన్నాయట, సూర్యుళ్ళు ఉన్నాయంట, చంద్రుళ్ళు ఉన్నాయంట, నక్షత్రాలు ఉన్నాయంట. ఇంతెందుకు చాలా మోటైన జడ పదార్థం. అంటే ఇవన్నీ జడ పదార్థాలే లెక్క అన్నమాట. ఇక్కడ చూడండి, మనం అనుకుంటున్న సృష్టి అంతా కూడా మళ్ళీ జడంతో పోల్చారు. ఆ జడ పదార్థాలు కూడా ఎలా ఉన్నాయి? చాలా మోటైన జల పదార్థం నుండి. అంటే ఏంటి? కొండలు అవి చూసుకుంటే ఎలా ఉంటాయి? గట్టిగా రాళ్ళు కదా అవి, అది జడ పదార్థమే. అలాగే బహు సున్నితమైన భౌతిక పదార్థం, బాగా సున్నితంగా ఉండే భౌతిక పదార్థం. సున్నితంగా ఉన్నవి కూడా మనలోనే ఉన్నాయి కదా, ఎన్నో కనిపిస్తున్నాయి. క్రిమి కీటకాలు లాంటివి, అవి సున్నితం. ఇలా చెయ్యే పట్టుకున్నాం అనుకోండి, అది పాపం చనిపోతుంది. మనం చూడండి, ఒక్కొక్కసారి దోమలు అవి మన మీద వాళ్తాయి, ఇలా చెయ్యేస్తాం ఏంటో అని చచ్చిపోద్ది లోపు. అంటే ఆ దోమలు కూడా సున్నితంగా ఉన్నవి ఉంటాయి, ధూళిలాగా అయిపోతుంది ఇలా చేయి వేయగానే. కొన్ని దోమలు కొంచెం మొండిగా ఉంటాయి. అలాగా సున్నితమైన ఇవి ఉన్నాయి, అలాగే గట్టిగా మోటైనవి ఉన్నాయని చెప్తున్నారు. భౌతిక పదార్థం వరకు వీటన్నింటితో కూడి ఉన్నది. ఈ భౌతిక గోళము అలా కూడి ఉన్నదన్నమాట, అన్నిటితో కలిసి. ఈ భౌతిక గోళములో కొన్ని ప్రపంచములు లోహములు, వృక్షజాతులతో కూడి ఉన్నాయి. ఈ భౌతిక గోళంలో కొన్ని లోహాలతో ఉన్నాయట, కొన్ని వృక్షాలతో ఉన్నాయంట. అంటే ఇవి యాక్చువల్గా కొంతమంది ధ్యానంలో చూస్తూ ఉంటారండి. అంటే నేను వెళ్ళాను, అక్కడ అంతా ఇవన్నీ లోహాలు ఉన్నాయని చెప్తారు. అంటే ఇవన్నీ ఒక్కొక్క ప్రపంచం అన్నమాట.
మనం చెప్తారు కదా, కింద పాతాళం ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి. అలాగే ఇవి కూడా ఈ వృక్ష జాతికి సంబంధించింది, అలాగే లోహాలతో ఉన్నది, ఇవన్నీ ఒక్కొక్క ప్రపంచం. అంటే ఒక్కొక్క లోహాలు, దాన్ని ఏంటంటారంటే ప్లేన్స్ ఏదో అంటాము. ఆ ఒక్కొక్క ఇవన్నీ భౌతిక గోళంలోనే ఇమిడి ఉన్నాయి. కొన్నింటిలో అగణితమైన జీవరాశులు ఉన్నాయి. అంటే గణిత అంటే లెక్క పెట్టలేని విధంగా అగణితమైన జీవరాశులు ఉన్నాయి. అంటే జీవరాశులు కొన్ని చోట్ల లెక్క పెట్టడానికి వీలు కాని విధంగా ఉన్నాయంట. మరికొన్ని మానవులతో కూడి ఉన్నవా? చూడండి, మీ పుస్తకంలో ఏమైనా ఉందా? కూ అన్న దగ్గర ఆగిపోయింది. మరికొన్ని మానవులతోనూ ఉన్నవి. ఈ భౌతిక గోళములో అతి ప్రధానమైన మన భూమి ఇక్కడ కొద్దిగాను గొప్పగాను భౌతిక కూడియే కదా. ఇక్కడ కొద్దిగానో గొప్పగానో భౌతిక స్పృహ గల జీవులన్నింటిలో, అన్ని భౌతిక ప్రపంచముల్లోనూ అన్ని జీవుల కంటే పూర్ణ చైతన్యము గల మానవుడు శ్రేష్ఠుడు. అంటే ఇక్కడ భౌతిక గోళం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. భౌతిక గోళంలో ఎన్నో ఉన్నాయని చెప్తూ, మానవుడే కదా, మనం చెప్పుకున్నాం కదా, మానవుడు పూర్ణ చైతన్యంతో ఉన్నాడు. మానవుడి వరకు వచ్చే వరకు ఎన్నో జరిగినాయి కదా. ఇవన్నిటితో పోల్చి చూస్తే మానవుడు పూర్ణ చైతన్యం కలవాడుగా ఉన్నాడని, ఆయనే శ్రేష్ఠుడు అని, మానవ జన్మ రావడం ఎంతో గొప్పదని అందుకే చెప్తూ వస్తారనమాట. అన్ని భౌతిక ప్రపంచంలోని కంటే కూడా, ఈ అన్ని జీవుల కంటే కూడా మానవుడు గొప్పవాడు. ఈ చైతన్యం పూర్తిగా పూర్ణంగా ఉంది కనుక మానవుడే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక విషయములను ఎంత చదివినను, ఎంత చర్చించినను, ఎంత యోచించినను మానవుడు సూక్ష్మగోళంలో మేల్కొనున్నంత వరకు అతని చైతన్యము పూర్తిగా భౌతికమునే ఆవరించి ఉండును. మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటున్నాము, అలాగే ఎన్నో పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాము. ఎన్ని చేస్తున్నా కూడా ఈ సూక్ష్మగోళంలో మేల్కొనున్నంత వరకు ఈ జీవుడు మేల్కోవాలట. సూక్ష్మగోళంలో అతని చైతన్యము పూర్తిగా కూడా భౌతికమునందే ఆవరించి ఉంటుంది. ఈ చైతన్యం ఎక్కడ ఆవరించిందో అక్కడే మన ప్రజ్ఞ పనిచేస్తుంది తప్ప మనం ప్రజ్ఞావంతులుగా తయారవ్వలేం. ప్రజ్ఞ వికసించితే సూక్ష్మంలో ఓపెన్ మేల్కొంటుంది అన్నమాట. అది ప్రజ్ఞ మేల్కొనే వరకు కూడా మన చైతన్యము ఈ భౌతికం వైపే ఉంటుంది. మన భూమి మీదనున్న మానవులు భౌతిక గోళములో అందరి మానవుల కంటే ఆధ్యాత్మికముగా శ్రేష్ఠులు. అంటే మన భూమి మీద ఉన్న మానవులు భౌతిక గోళంలో అందరి మానవుల కంటే ఆధ్యాత్మికంగా శ్రేష్ఠులట. అంటే మనం భూమి ఒకటే అనుకుంటున్నాం మానవులు ఉన్నారని, అలాంటివి ఎన్నో ప్రపంచాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. ఎన్నో ప్రపంచాల్లో ఉన్న మానవులు అంటే మనలాగే శరీరాలు లేకపోయినా చాలా రకరకాలుగా జీవులు ఉన్నాయి. అలా చూసుకుంటే వాళ్ళందరిలోని ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో మానవులు, వాళ్ళే ఆధ్యాత్మికంగా శ్రేష్టంగా ఉన్నారట. అంటే ఇక్కడ ఒకటి చెప్తారండి, అంతరిక్షంలో ఎటు చూసినా భూమి మధ్య కేంద్రంగా ఉందని చెప్తారు. ఈ మధ్య కేంద్రంగా భూమి ఉండటం వల్ల చాలామంది యోగులు లాంటి వాళ్ళు పరిశోధకులుగా ఉండి వాళ్ళు భూమిని కేంద్రంగా తీసుకుని అంతా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే ఎవరు వాళ్ళు మనకి కనబడకుండా ఉంటారు ఆ శరీరంగా, అలాంటి యోగులు అన్నమాట. అందుకని భూమే గొప్ప స్థాయిలో ఉంది. అంటే అక్కడ ఉన్న ప్లేస్ కూడా అలాంటిది. అది ఉన్న ప్లేసు అంతరిక్షంలో చూసుకుంటే ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని, ఎన్నో రకాల మనుషులు ఉన్నారని, భూమి మాత్రం ఉత్తమ స్థితిలో ఉండడం వలన భూమి మీద ఉన్న మనుషులకి ఆధ్యాత్మికంగా శ్రేష్ఠులుగా ఉన్నారని చెప్తున్నారు. అందుకని ఇది ఒక తరం. ఇది ఎలా చెప్తారంటే ఇది మూడో తలంలో ఉంది కదా, షిఫ్ట్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. అంటే 4-5 తలాలు దాటి వెళ్ళిపోతుంది భూమి అని చెప్తూ ఉన్నారు శాస్త్రజ్ఞుల్లాగా. అంటే ఈ విజ్ఞానంలో మేల్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, జ్ఞానులుగా ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంది. అందుకని ఎలాంటి గురువులైనా కూడా భూమి మీదకి ఒక జన్మ తీసుకుని వచ్చి మానవులు భూమితో పాటుగా
ఈ మానవులు ఉద్ధరింపబడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన ఈ యోగులందరూ కూడా ఎన్నో రూపాల్లో భూమి మీదకి వచ్చి మనకి ఎన్నో రూపాల్లో ఎక్కడెక్కడో ఉండి గురువులుగా మనకి బోధించి మనల్ని ఉద్ధరించి మనం సిద్ధంగా ఉన్నాం కనుక భూమితో సహా యాక్సెస్ మారుతుంది అని చెప్తూ ఉన్నాయి కొన్ని గ్రంథాలు. ఆ యాక్సెస్ మారడమే ఇక్కడ తలం మారటం అన్నమాట. సో మన భూమి మీద ఉన్న మానవులు శ్రేష్ఠులుగా ఉన్నారని ఈయన కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. భౌతిక గోళంలో మానవులు నివసించు 3 ప్రపంచములు ఉన్నవి. భౌతిక గోళంలో మానవులు నివసించు 3 ప్రపంచములు ఉన్నవి. ఈ మూడింటిలో మన భూమి యందున్న మానవులు ఆధ్యాత్మికంగా శ్రేష్టతములు. అంటే ఇక్కడ 3 ఉన్నాయని చెప్తున్నారు. అంటే మానవులు నివసించేవి 3 ప్రపంచాలు ఉన్నాయంట భౌతిక గోళంలో. ఆ మూడిట్లోని ఈ భూమి మీద ఉన్న ఈ మానవులు ఆధ్యాత్మికంగా శ్రేష్ఠులట. మన భూమి యందున్న మానవుడు సమపాళ్ళు గల హృదయ మస్తిష్కములను కలిగి ఉన్నాడు. అది మన భూమి మీద ఉన్న మానవుడికి సమపాల్లో ఉందట, హృదయంలో మస్తిష్కం కలిగి ఉన్నాడు. 50 పాళ్ళు హృదయము ప్లస్ 50 పాళ్ళు తెలివి ఉందట. అది ఆ హృదయంలో 50 పాళ్ళు ఉండి ఆ తెలివి ఏదైతే ఉందో జ్ఞానంగా ఆ తెలివి 50 పాళ్ళు ఉందట. సమంగా ఉందంట భూమి మీద ఉన్నవాడికి. మిగిలిన 2 ప్రపంచములలో ఉన్న మానవులు ఒక ప్రపంచంలో 100కి 100 పాళ్ళు తెలివితేటలే ఉన్నాయి. 3వ ప్రపంచంలో 75 పాళ్ళు హృదయమును 25 పాళ్ళు తెలివిని కలిగి ఉన్నారు. ఈ 3 ప్రపంచాల్లోని మన భూమి మీద ఉన్న వాళ్ళు సమంగా ఉన్నారు. 50% ఏమో హృదయం, 50% తెలివి ఉందట. ఒక జాతి వాళ్ళలో 100కి 100% కూడా తెలివితేటలే ఉన్నాయంట. ఇంకొక ప్రపంచంలో 75 పాళ్ళు హృదయం ఉందంట, 25 పాళ్ళు మాత్రమే తెలివి ఉందంట. మానవుడు 84 లక్షల పునర్జన్మలలో ఈ 3 ప్రపంచములలో ఏదేని ఒక ప్రపంచంలో జన్మించుచున్నాడు. అందుకని ఈ 3 ప్రపంచాల్లోనే మానవుడు జన్మిస్తూ ఉన్నాడు. 84 లక్షల జీవరాశులుగా వచ్చినప్పుడు ఈ 84 పునర్జన్మల్లోని కూడా ఈ మూడిట్లోనే వాడి ప్రయాణం జరుగుతోందన్నమాట. ఏదైనా ఒక ప్రపంచంలో జన్మించుచున్నాడు. కానీ చరమముగా భగవదైక్యము అనేడు తన దివ్య భాగధేయమును కృతకృత్య మొనర్చుటకు ఈ భూమిపై పుట్టుచున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, 100% తెలివితేటలున్న దగ్గర కూడా పుట్టట్లేదు మోక్షం కావాలంటే. భూమి మీదకి వస్తేనే మోక్షం జరుగుతుందని అందుకే చెప్తారు. ఇప్పుడు దేవతల గురించి చెప్తారు కదా, అది 100% ఉన్న దేవతలు, దేవలోకాలు అన్నమాట. ఈ 75% ఉండి 25% తెలివి ఉన్నది మనకంటే కింద లోకాలు. అక్కడున్న మోక్షంలోకి వెళ్ళలేరు. 100% తెలివి ఉన్న వాళ్ళు కూడా, దేవతలుగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేయాలి, మోక్షం కావాలంటే భూమి మీదకి రావాలి అని చెప్తారు కదా. ఆ పాయింటే ఇక్కడ మనం క్యాచ్ చేయాలి. 84 లక్షల జీవరాశులుగా ఎన్నో జన్మలు తీసుకుంటూ మన పునర్జన్మలు ఇన్ని అంటే ఇక్కడ మానవుడిగా వచ్చి కూడా 84 లక్షల సార్లు పుట్టి పెరిగాడని చెప్తారు. ఇక్కడ మెహర్ బాబా గారి గ్రంథంలో ఉంటుంది. మానవుడిగా వచ్చి కూడా 84 లక్షల సార్లు పుట్టుతాడని వస్తుంది అన్నమాట. అలా చెప్తారు. ఈ 3 చోట్ల పుడుతూ ఇప్పుడు పుణ్యం పెరిగింది అనుకోండి, స్వర్గలోకం అని చెప్తాం కదా. అక్కడ మన పుణ్యం కరిగిపోయే వరకు జీవించి మళ్ళీ భూమి మీదకి వస్తాము అంటారు కదండి. అదనమాట ఈ 100% తెలివి ఉన్న దగ్గర అది. అప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఎప్పుడు తెలివితేటలు ఉంటాయి ఆయనకి, ఇంకా అక్కడ 100% ఉంటాడు. అక్కడికి వెళ్తామన్నమాట. మనం సాధన బాగా పెంచుకుని ఒక స్థితిలో ఉంటే అక్కడికి వెళ్తుంది ఒక జన్మ. అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో ఉంటాము. ఆ పదవి ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మనకి ఇంకా పై బెటర్మెంట్కి వెళ్ళాలంటే ఈ స్థాయి కూడా భౌతిక గోళంలోనే వచ్చింది. భౌతిక గోళం దాటితే తప్ప పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళలేం కనుక ఇది భౌతిక లోకంగానే చెప్పారు దీన్ని కూడా. అందుకనే సూక్ష్మ లోకాలన్నీ కూడా భౌతిక గోళంలోనే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దాన్ని 100% తెలివితేటలు ఉన్నప్పటికీ ఆ సూక్ష్మంగా మనం 3 కోట్ల దేవతలని 33 కోట్ల దేవతలని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఉండే ప్లేస్గా మనం దాన్ని గుర్తిద్దాం.
అప్పుడు ఏమైంది, మానవుడి దగ్గరికి వచ్చినప్పుడు 50-50గా ఉంది. ఇంకా కింద లోకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు 14 లోకాలని మనం గమనించుకుంటే ఆ కింద లోకాల్లోకి వెళ్ళినప్పుడు 25% తెలివి ఉంది, 75% హృదయం. వాళ్ళు ఇప్పుడు రాక్షసులని మనకు చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కదా, వాళ్ళగా గుర్తిద్దాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎంత మనకి రావణాసురుడు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది చాలా తపస్సులు చేశారు. కానీ వాళ్ళు కోరుకునేటప్పుడు తెలివితేటలతో 25% తెలివితేటలతో కోరుకున్నారు. వాళ్ళ కోరికలోనే వాళ్ళ చావు ఇమిడి ఉండేలాగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, ఈ 100% తెలివి ఉన్న భగవంతుళ్ళు ఒక జన్మ తీసుకుని ఒక అవతారంగా వచ్చి వాళ్ళని చంపడం, ఇలాంటి సినిమా స్టోరీలు మనం చాలా చూసాం. ఇవన్నీ ఏంటంటే ఈ 3 లోకాల్లోనే జరుగుతుంది ఈ స్టోరీ అంతా కూడా. ఇదంతా భౌగోళికంగానే చెప్తున్నారు, భౌతిక గోళం అనే చెప్తున్నారు అన్నమాట. మనం ఈ రోజుకి ఇక్కడికి సరిపెడదామండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.